అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా కళ్యాణం హడావిడిలో ఉంటారు. పానకం, వడపప్పు, బెల్లము, పులిహార. మరి ఏ పులిహార చేశారు? చింతపండు పులిహార లేదా మామిడికాయ పులిహార? నేను ఏమేం నైవేద్యాలు చేశాను, ఏ పులిహార చేశానో చెప్తాను. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఏ నైవేద్యాలు అని. ఇప్పుడైతే చెప్పేస్తాను. బెల్లం పెట్టాను, పానకం, వడపప్పు. శ్రీరాముడికి ఇష్టం కదా, అందుకనే శ్రీరాముడి కోసం పానకం, వడపప్పు, బెల్లము, కీర్ చేశాను. ఇంకా నిన్న చూపించానుగా ఆన్లైన్లో వచ్చిందని చెప్పి. ఇంకా ఈ రోజైతే కృష్ణుడు వేరు కాదు, రాముడు వేరు కారు, ఇద్దరు ఒకటే కదా. అందుకనే కృష్ణుడిని చాలా రోజులు అయిపోయింది సహస్రధార పాత్రతోటి నీళ్ళు వస్తుంటే బంగారం వేసుకొని ఇంకా కొంచెం సుగంధ ద్రవ్యాలు కూడా నేను చేస్తాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ రూపంలో, ఎలా చేసుకుంటారు అనేది. ఇప్పుడు నేను కృష్ణయ్యకి స్నానం చేపిస్తున్నాను. ఈరోజు రాముడి కళ్యాణం కాబట్టి అక్కడంతా నీట్ చేసుకోవడం కోసం రాముడికి కూడా స్నానం చేయించేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మీరు చూసింది అలంకారం అయిన తర్వాత ఇలా సహస్రధార పాత్రలో బంగారం ఉంగరం వేశాను. ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా వేశాను. ఆ తీర్థప్పొడి కూడా ఎలా గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం తీర్థప్పొడి ఎంత బాగుందో అనుకుంటాం కదా, అది ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించేస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇప్పుడైతే చూపించను. ఇంకా ఈరోజు అయితే నేను పెట్టిన నైవేద్యాలు ఇవన్నీ పొద్దున్న 4:30కి లేచినా కూడా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలే. ఇగోండి, బాలరాముడు అయోధ్య వెళ్ళినప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు ఈ ఫోటో వచ్చి. మా ఇంట్లో ఈరోజు శ్రీరామనవమి హడావిడైతే ఇది. మరి ఫస్ట్ పెట్టిన ఫోటో అదే, అందుకనే దండ కూడా వేశానని చూపించడం కోసం చూపించాను ఫస్ట్లో. ఇంకా టేబుల్ అంతా నీట్గా తుడిచేసి, ఇది వచ్చి శ్రీశైలం నుంచి తీసుకొచ్చింది. ఇది శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ అని కూడా రాసుంది. నామాలు ఉన్నాయి, డమరుకం కూడా ఉంది. అందుకనే దేవుడి కోసం కింద శాల్వాలాగా వేసి పైన కృష్ణుడిని అయితే పెట్టుకోవాలి. ఇంకా బయట నుంచి తీసుకొని వచ్చేసి కన్నయ్యని, భగవద్గీత, శంకు, ఇంకా ఇక్కడ పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు అది కూడా తీసుకొచ్చాను. శృంగేరి నుంచి తీసుకొచ్చిన పరమాచార్యు కూడా అన్నీ కడుక్కొని, గోమాత కూడా ఉంది కృష్ణుడి దగ్గర పెట్టడానికి, గోమాతను కూడా పెట్టేసుకొని ఇవన్నీ ఇక్కడ దీపం పెట్టి ఇంకా నైవేద్యం పెట్టాల్సింది. ఈరోజు నేను చేసిన నైవేద్యం మామిడికాయ పులిహార చేశాను. ఇంకా కళ్యాణానికి వెళ్ళాలి ఉంది. సరే, ఇంట్లో ఈరోజు ఏమేం స్తోత్రాలు, శ్రీరాములు వారి అష్టోత్తర శతనామావళి లేదా రామరక్షా స్తోత్రం, ఏమీ రాని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. లేదు జై శ్రీరామ్ అనుకున్నా చాలు. మరి అందరికీ జై శ్రీరామ్.